విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షలు 813వ రోజుకు చేరుకున్నాయి. కూర్మన్నపాలెం శిబిరంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఒకరోజు దీక్షలో పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. 32 ప్రాణత్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడితే సహించేది లేదని హెచ్చరించారు. లేదా ఇప్పుడు ఉన్న 20,000 ఎకరాలు కనీసం ఎకరానికి 30 కోట్లు వేసుకున్న 6 లక్షల కోట్లు అదానికి జిండాలకి వీళ్ళకి అమ్మేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మా భూముల్ని మా ఆస్తుల్ని రియల్ ఎస్టేట్గా చేసుకోవడానిక ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎవరు అమ్మలేరు, ఎవరు కొనలేరని మా మిత్రులు 27 కమిటీ మెంబర్లు పోరాడుతున్న విషయం మీకు బాగా తెలుసు. నేను మొట్టమొదటిగా అమెరికాలో ఉన్నప్పుడే స్టీల్ ప్లాంట్ కొరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లేసా. మరలా ఇప్పుడు ప్రైవేటైజేషన్ పేరుతో 2 వారాల క్రిందట నేను ఢిల్లీలో ఉంటుండగా పెద్దలతో మాట్లాడి సెంట్రల్ మినిస్టర్ వారితో మాట్లాడినప్పుడు ఇది మేము వెనక్కి తీసుకోవట్లేదు, ప్రైవేటైజేషన్ చేస్తున్నాం అన్నప్పుడు నేను ఆమరణ నిరాహార దీక్షకి చేస్తాను అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మిశ్రా గారికి నేను ఇక్కడికి దిగాను. అయినప్పటికీ ఇంతవరకు ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత కూడా దీన్ని ప్రొలాంగ్ చేసి మరలా 15 నిమిషాల సమయం ఇచ్చి వారు ఎంతో సుదీర్ఘంగా అదేవిధంగా నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ముందు నేను ఆర్గ్యూ చేసిన విషయం మీకు తెలుసు.